మన ప్రతిపాటి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి రామాంజన్ గారు, అట్లానే పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తమ్మిసాని చంద్రశేఖర్ గారు, జనసేన పార్టీ కోఆర్డినేటర్ నాగేశ్వర గారు, కార్పొరేటర్ పద్మావతి గారు చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు కూడా మన కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను వాటి జోలి పోను, కానీ స్థానికంగా మనం ఏ విధంగా ఉన్నాం, ప్రస్తుతం ఏ విధంగా మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటనే విషయం మీదే ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని నేను చాలా కాలం చూస్తున్నాను, కానీ మీటింగ్ల కంటే ఎప్పుడు కూడా కనిపించలే, కానీ ఇప్పుడు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. అంటే మహిళల్లో ఈ ప్రభుత్వం మీద కోపం ఎంత ఉందో ఇప్పుడు అర్థం అవుతాం. అంటే మహిళలంతా కూడా కంటెంట్ కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం కోసం. ఎందుకంటే ఆ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతం అంతా తెలిసిన వారే ఎప్పుడు కూడా మీటింగ్కి నేను రావాలని ఓట్లు వేస్తా ఉంటారు, తప్పనిసరిగా ఓట్లు వేస్తారు. 94, 90, 89 ఎలక్షన్స్ నేను చూస్తా ఉన్నాను ఈ ఏరియాలో. సార్ ఏరియాకి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 3000 కాడి నుంచి చూసాం సార్. ఇప్పుడు ఈ యొక్క ఏరియా అంటే ఒక గ్రామ పంచాయతీ ఒక 3 కార్పొరేటర్లుగా ఈ రోజున విభజించబడింది. అప్పటి నుంచి చూస్తా ఉన్నా, కానీ ఎప్పుడు కూడా మహిళలు ఇంత భారీగా అంటే బాగా కోపంగా ఉన్నారు అందరూ. ఎట్లయినా సరే జగన్మోహన్ రెడ్డి నలిపేయాలి, ఇంటికి పంపించారు. దానికోసమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు రావడం, ప్రత్యేకంగా మన ప్రాంత అభివృద్ధి పుట్టుబట్టడం అనేది మనం అందరం కళలు చూస్తా ఉన్నాం. ఎప్పుడో చెప్పుకునేవాళ్ళం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా బాగా ఎక్కడో పెరిగిన వాళ్ళు కింద దిగిపోయారంట. గత 5 సంవత్సరాల్లో అమరావతి ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఏరియా ప్రాంతం మొత్తం కూడా చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. అద్దె కోసం ఇల్లు జరిగేది కాదు, కానీ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి. మళ్ళా పాపం పల్లెటూరు నుంచి పిల్లలు చదివించుకోవడానికి ఇక్కడ వచ్చిన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఆర్థిక భారం పోయలేక. కాబట్టి మనం అందరం కూడా ఒకటే ఆలోచించుకోవాలి. ఇప్పుడు స్థానికంగా మన స్థితిగతులు బాగుపడాలంటే, ఆర్థికంగా మన కుటుంబాలు ముందుకెళ్లాలంటే ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీతో ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి. తప్పనిసరిగా మన కలెక్టర్ రామాంజన్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రాంతాల్లో ఈ ప్రచారం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వద్దు, ఈ 3 పార్టీలతో కలిసి ప్రభుత్వం ఎందుకు రావాలనేది మీరందరూ వివరించాలి. కృషి కావాలని చెప్పి తెలియాలి. ఒకసారి కూర్చోండి, బాగా కూర్చోబెట్టడం, మా కూర్చో పద్మావతి గారు కానివ్వండి, పక్కన ఉన్నటువంటి రెడ్డిపాలెంకి సంబంధించి కూడా మన నగరాలను లింక్ ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి పేద వర్గాల వారు కానివ్వండి, అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తప్పనిసరి కూటమిని బలపరిచి రామాంజన్ గారిని, డాక్టర్ చంద్రశేఖర్ గారికి మన ప్రాంతం నుంచే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని, తప్పనిసరిగా మనం గెలిపించుకున్న తర్వాత మన ప్రాంత అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని డాక్టర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, తప్పనిసరిగా మనకి అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.